ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్భవన్కు కొత్త మంత్రుల జాబితా చేరింది. ఈ లిస్టులో ఎస్సీల నుంచి వివేక్, బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ప్రమాణం చేయబోయే ముగ్గురు మంత్రులకు సమాచారం అందించారు. ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం 12:19 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్భవన్కు కొత్త మంత్రుల జాబితా చేరింది. ఈ లిస్టులో ఎస్సీల నుంచి వివేక్, బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఏర్పాటు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రాజ్భవన్ కూడా మంత్రుల లిస్టు వెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా కసరత్తులు జరుగుతున్నాయి. ఒకరి పేరు ఎస్సీ సామాజిక వర్గానికి ఇద్దరి పేర్లు నోటీస్కి వచ్చాయి. కానీ అనూహ్యంగా ముగ్గురు పేర్లు, ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరు ఇప్పటి వరకు కూడా లిస్ట్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గడ్డం వివేక్ నామినేట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది మంత్రివర్గంలో. అలాగే మాదిగా సామాజిక వర్గం నుంచి, ఏదైతే మాలా సామాజిక వర్గం నుంచి వచ్చి వివేక్ నామినేట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం ముదిరాజ్, ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వము కూడా ముదిరాజ్లకు ప్రత్యేక స్థానం అయితే మంత్రివర్గంలో ఇవ్వలేదు. మొట్టమొదటిసారి గెలుపొందినటువంటి వ్యక్తి వాకాటి శ్రీహరికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్టుగా అయితే క్యాబినెట్లో చోటు దక్కినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సందర్భంగా పలువురు మంత్రులకు ఇప్పటికే 8 గంటలకే కాల్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. రాజ్భవన్లో ఈ ఏర్పాట్లకి సంబంధించి, మంత్రివర్గ విస్తరణకి సంబంధించి, అలాగే ప్రమాణ స్వీకారాలకి సంబంధించి కూడా రాజ్భవన్లో మొత్తం కూడా సిద్ధమైనట్టు జిఐడి అఫీషియల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో మంత్రులందరూ కూడా, ఏదైతే బండారు దత్తాత్రేయ అలైబలై కార్యక్రమం తర్వాత వెంటనే 12:19 ఖచ్చితంగా ఇవి మంత్రులు ఎవరైతే పదవులు, ఏదైతే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారో వారందరూ కూడా రాష్ట్రపతి, ఏదైతే గవర్నర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. రాజ్భవన్కు మరి కాసేపట్లో మంత్రులందరూ కూడా చేరుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆశావహులు గత కొంతకాలం నుంచి కూడా మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాల్సిందిగా, ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికే చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గంలో దాదాపుగా వర్గ విభేదాలు చాలా వరకు కూడా కాంగ్రెస్ హయాం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాము. మాదిగలు, మాల, ఏదైతే ఇప్పటి వరకు మాల సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు స్ట్రైట్గా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, వారు ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఇప్పటికే హైకమాండ్, ఏదైతే ఖర్గే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఖర్గే ఛార్జ్ తీసుకున్నక్కడి నుంచి కూడా వీరందరూ కూడా వెళ్ళి ఏఐసిసి కార్యాలయం ఢిల్లీకి వెళ్ళి కూడా వీళ్ళ వినతులు కూడా చెప్పుకోవడము, అలాగే రాష్ట్ర స్థాయిలో మొత్తం విస్తృత స్థాయిలో సమావేశాలు, సమీక్షలు చేసినటువంటి మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో కావచ్చు, చాలా వరకు కూడా ఆశావాహులు మీనాక్షి నటరాజన్తో 1-to-1 మాట్లాడే సమయంలో కావచ్చు, మాదిక సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే ఒక టైం కేటాయించారు. డే 1 ఏదైతే ఓల్డ్
ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి 4 గంటల నుంచి కూడా చాలా వరకు సుదీర్ఘంగా వారితో సమీక్షలు జరిపారు. ఏ బేసిస్ మీద వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న కోణంలో కూడా వారు కూడా చాలా వరకు కూడా వారి వినతులు మొత్తం కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 10 రోజుల మీనాక్షి నటరాజన్ విస్తృత స్థాయి సమావేశాలు సమీక్షల అనంతరము మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా నివేదిక కూడా సమర్పించారు. అనంతరం మొత్తం ఏఐసీసీ కార్యాలయానికి ఫీడ్బ్యాక్ మొత్తం కూడా ఫార్వర్డ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏదైతే ఉమ్మడి నల్గొండ నిజామాబాద్కి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం మీద పోటాపోటీగా మంత్రివర్గంలో తీసుకోవాలన్న ఒక అభ్యర్థన వస్తోంది. కాబట్టి దీన్ని మాత్రం పక్కకు పెట్టి కేవలం 3 మాత్రమే చోటు కల్పిస్తున్నట్టుగా మంత్రివర్గంలో అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద డిప్యూటీ స్పీకర్గా కూడా బలరాం నాయక్కి కూడా చోటు కల్పించినట్టుగా అయితే తెలుస్తోంది. చాలా వరకు కూడా కొత్తగా వచ్చినటువంటి మంత్రి అంటే వాకాటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వాకాటి శ్రీహరి మాత్రమే మంత్రివర్గంలో ఆల్ ఆఫ్ సడన్ ఏదైతే మంత్రివర్గంలో చోటు వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ మొత్తం కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఏదైతే సమీకరణాలు సమీక్షలు ఈ మొత్తం కూడా మంత్రివర్గ విస్తరణలో చాలా వరకు కూడా పరిశీలించారు. ఏడాదిన్నర గడుస్తున్న కొద్దీ కూడా కాంగ్రెస్ హయాం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో విస్తరణ అనేది జరగలేదు. సీఎంకి సంబంధించే చాలా వరకు కూడా మంత్రులకు సంబంధించి ఏదైతే హోంశాఖ దగ్గర నుంచి విద్యాశాఖ వరకు ప్రతి ఒక్కటి కూడా సీఎం ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీటిలో దేనికి కేటాయిస్తారు, ఎవరి ఈ విద్యాశాఖ దగ్గర నుంచి మైనారిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎవరికి కేటాయిస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి 2024 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మంత్రివర్గంలో 12 మందికి చోటు కల్పించారు. సీఎంతో సహా 12 మందికి చోటు కల్పించారు. మిగతా ఏదైతే 18 మంది ఉండాలి మంత్రివర్గంలో ఆ 18 మందిలో కూడా ఇప్పుడు కూడా 3 మాత్రమే తీసుకుంటున్నారు. మరో ఏదైతే 3 ఎవరైతే ఉన్నారో ఇప్పటికి 15కి సార్ట్అవుట్ అవుతుంది. మిగతా 3 ఎవరైతే ఉన్నారో వారిని కూడా సమీకరణాలు మొత్తం కూడా ఏదైతే రెబల్స్గా ఫామ్ అవ్వకుండా వీరిని కూడా బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద సామాజిక సమీకరణాలు రెడ్డి సామాజిక వర్గాన్ని కాస్త పక్కన పెట్టి ఎస్సీ అలాగే బీసీ దీనికి ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గంలో అయితే చోటు కల్పించినట్టుగా అయితే తెలుస్తోంది. ఉషా, దాదాపుగా 18 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహులు అయితే మంత్రివర్గ విస్తరణలో చోటుకు వస్తుందామని చెప్పి ఆశ పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఆయన మంత్రివర్గంలో ప్లేస్ కోసం ఆయన ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. లాస్ట్ టైం ఆయన పార్టీ మారినప్పుడు కూడా మంత్రివర్గంలో ప్లేస్ ఇస్తామని కూడా మాట ఇచ్చారని చెప్పారు. దీంతో అసంతృప్తి చెలరేగే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే విజయ్ మంత్రివర్గంలో చాలా వరకు కూడా రెడ్డి సామాజిక వర్గం ఏదైతే సీఎం క్యాడర్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ హయాం. గత ప్రభుత్వ హయాంలో రావులకు ఎలా ప్రాధాన్యత ఇచ్చిందో కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుంది అన్న ఒక అలిగేషన్ని అధిష్టానం ముందుకు తీసుకుని వెళ్లారు. దీన్ని మొత్తాన్ని కూడా క్షేత్రస్థాయిలో దాదాపు 1.5 ఏడాది పాటు కూడా ఈ క్యాబినెట్ విస్తరణకి సంబంధించి కూడా ఒక కసరత్తులు జరుగుతున్నాయి. ఇది ముమ్మరంగా ఒక నెల నుంచి కూడా విస్తృత స్థాయిలో సీఎం 3 రోజుల ఢిల్లీ పర్యటనలో కావచ్చు, అలాగే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మాదిక సామాజిక వర్గం అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ విన్నపాన్ని ఏఐసీసీ అధిష్టానం ముందు కేసీ వేణుగోపాల్ ఖర్గే ముందు కూడా ఉంచడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి మళ్ళీ ప్రాధాన్యతనిస్తూ అలాగే ఏదైతే క్యాబినెట్లో మళ్ళీ వీళ్ళకే చోటు కల్పించినట్టయితే ఖచ్చితంగా అసంతృప్తుల జాబితా మళ్ళీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీరిని కాస్త పక్కన పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే 5 ఏళ్ల పాలనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ విస్తరణకి సంబంధించి ఏ క్షణానైనా విస్తరణకి సంబంధించి మళ్ళీ ఏదైతే ఒక ప్రఫార్మాని తయారు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ రెబల్స్గా మారకుండా ఈ రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నిజామాబాద్కి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, ఉమ్మడి నల్గొండ దగ్గర నుంచి నిజామాబాద్ వరకు కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఒక సమన్యాయం చేసే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఈ 3 మాత్రమే తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేకపోలేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్,
ఉషా, మంత్రివర్గ విస్తరణకు ముందు ఒక 2 రోజుల ముందు కూడా కొండా సురేఖ లాంటి వారిని కొంతమంది కొంచెం నోటి దురుసున్న వాళ్ళని తప్పించబోతున్నారనే ఒక వార్త అయితే హల్చల్ చేసింది. ఇప్పుడు అలాంటి నిర్ణయం ఉండే అవకాశం కనిపించట్లేదు. ఒక రకంగా స్ట్రాటజిక్గానే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందనుకోవచ్చా? ఎస్, మీరు అన్నది నిజమే. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు ఏదైతే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం వీరికి ఉంది, వారికి ఉంది. విజయశాంతి దగ్గర నుంచి మెదక్ దగ్గర నుంచి వరంగల్ వరకు కూడా చాలా వరకు కూడా వీరికి మంత్రివర్గంలో స్థానం ఉంది అన్న ఊహాగానాలన్నింటినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి కార్యవర్గం పటాపంచలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో 12:19 ఎస్సీలకి మాలామాదిగకి 2, అలాగే ముదిరాజ్కి 1 ఇవ్వడంతో చాలా వరకు కూడా ఈ ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, అటు వరంగల్కి సంబంధించి కొండా సురేఖ వర్గీయులు కావచ్చు, చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే చాంతాడంతా విస్తృత ఏదైతే దశాబ్దాల తరబడి ఉన్నటువంటి తరతరాల ఏదైతే కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నటువంటి అభ్యర్థులే ఎక్కువ ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్యకర్తల వరకు, ఎమ్మెల్సీల వరకు ప్రతి ఒక్కరూ వీరే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ లుకలుకలు యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. కానీ సామాజిక వర్గాల్ని ఖచ్చితంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనలో ముదిరాజ్కి సంబంధించి ఖచ్చితంగా మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తాను అనే వాగ్దానం ఏదైతే ఇచ్చారో దాన్ని ఇప్పుడు నిలుపుకున్నట్టుగా అయితే కూడా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి వాకాటి శ్రీహరికి ఈ క్యాడర్ ఏదైతే మంత్రివర్గంలో స్థానం కల్పించడం అయితే ఆ సామాజిక వర్గాల్లో చాలా వరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క సామాజిక మాధ్యమాల నేపథ్యంలో కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో సీఎం ముదిరాజ్కి చోటు కల్పించడము, మాదిగలకు చోటు కల్పించడము అనేది మాత్రము ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఏదైతే ఇవి రెండు కూడా ఏదైతే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా గడ్డం నవీన్ కావచ్చు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వీరిద్దరు కూడా స్ట్రైట్గా మాదిగా మాల కులాలకి సంబంధించినటువంటి వారు, అలాగే ముదిరాజ్కి సంబంధించి వాకాటి శ్రీహరి కూడా ఈ ముగ్గురిని తీసుకోవటం అనేది మాత్రము చాలా వరకు కూడా అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా కులాలు ఏదైతే ఉన్నాయో, సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, రెడ్డి సామాజిక వర్గమే డామినేట్ చేస్తుంది అన్న ఒక నానుడి వస్తోంది. కాబట్టి దాన్ని ఎట్టయినా సరే ఒక పక్కకు నెట్టాలి అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్కి సంబంధించి కూడా ఎమ్మెల్యేని ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకోవాలని అధిష్టానానికి కూడా సిఫార్సు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ మీనాక్షి నటరాజ్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, అలాగే పిసిసి ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, సీఎం ఇచ్చినటువంటి సిఫార్సులు కావచ్చు, ఈ మూడింటిని కూడా బేరీజు వేసుకునే ఈరోజు మంత్రివర్గ విస్తరణకి సంబంధించి చాలా వరకు విస్తృత స్థాయిలో దాదాపు దీని గురించి ఫుట్ వర్క్ 1.5 నెలగా జరుగుతూనే ఉంది. ఈ మొత్తం కూడా సీఎం వెళ్ళినటువంటి పర్యటనలో ఖర్గే లేకుండా పోవడం, దాదాపు గత నెలలోనే ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక మెసేజ్ రావాల్సింది, కానీ ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ మీనాక్షి నటరాజన్ వచ్చి మొత్తం సమీక్షలు, సమావేశాలు, స్థానిక సంస్థలకి సంబంధించి కసరత్తులు, ఇవన్నిటికీ సంబంధించి 1-to-1 మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో చేసిన సందర్భంలో వచ్చినటువంటి వాస్తవాలు, వ్యతిరేకులు, అలాగే అధిష్టానానికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే కాన్స్టిట్యుయెన్సీలో మంత్రులకి కార్యకర్తలకి సంబంధించి ఏదైతే పొంతన లేకుండా పోవటము, సమైక్యత లేకుండా పోవటము, ఇవన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం మీద ఈ 3 సామాజిక వర్గాలకైతే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.